ఈరోజు ఫైనల్లీ చూసుకుంటే హైదరాబాద్ ఐటీ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఆర్ ఇన్ దేర్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు అండి మీరు ఒకసారి ఎట్లా ఉండేది యుఎస్లో తెలంగాణ గురించి ఏం మాట్లాడుకునేవారు అక్కడ జనాలు? సో యుఎస్లో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఈ స్టార్టప్ కల్చర్ అనేది ఉండేది, ఇంకా ఉంది ఇక్కడ, రైట్? స్టార్టప్ కల్చర్ వచ్చి యూనికార్న్ కంపెనీస్ అంటే 100 crores అట్లా వచ్చిన కంపెనీస్ అనేది ఉంటాయి. అయితే ఇప్పుడు దానికి యాజ్ మచ్ యాజ్ దే ఆర్ డూయింగ్ ఇక్కడ తెలంగాణలో కూడా మనకు యూనికార్న్ కంపెనీస్ త్రూ టీ హబ్ ద్వారా వస్తున్నాయి. లైక్ నంబర్ 1 పేటెంట్స్ మన టీ హబ్ త్రూ మన తెలంగాణలోనే వేసిండ్రు. ఇన్నోవేషన్ అనేది టాప్ నాచ్ జరుగుతుంది. యూనివర్సిటీస్లో కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తున్నారు, మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఇనిషియేషన్ తీసుకొని స్కూల్స్కి వెళ్ళి దే ఆర్ మేకింగ్ దెమ్ ఇన్నోవేట్, లైక్ కొత్తవి స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటివన్నీ ఎన్ని జరుగుతున్నాయి. ఐ థింక్ లైక్ తెలంగాణలో వచ్చినన్ని కంపెనీస్ ఈ లాస్ట్ 10 yearsలో ఎంత డెవలప్ అయింది. ఆల్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ప్రభుత్వమే ఇచ్చింది కదా. దే గేవ్ లైక్ సబ్సిడీస్ ఫర్ ల్యాండ్స్, దే గేవ్ ఏమంటారు ఇన్నోవేటివ్, మీరు వచ్చి అప్లై చేసుకోవచ్చు ఫండ్స్, ఇంక్యుబేటర్స్ అనేది ఇచ్చింది ఫ్రమ్ టీ హబ్. ఇట్ హస్ డన్ సో మచ్. I think KTR is like his vision is like extraordinary. ఆయన మాట్లాడే ఆయనకి ఉన్న భాష మీద పట్టైనా ఆ నాలెడ్జ్ అయినా వెళ్ళి ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేసి తేయడం అయినా అర్థమవుతుంది. బికాస్ ఈజ్ వర్క్, ఆయన జాబ్ చేసిండు కాబట్టి, ఆయన ఐటీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ ఉద్యోగాల ఘోష అనేది అర్థమవుతుంది, ఆయనకి ఈ ఐటీ అనేది అర్థమవుతుంది. అదే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏంది ఏం చేసిండు, కనీసం ఒక ఉద్యోగం కూడా చేయలేడు, మాట్లాడతాడు నిరుద్యోగాలు. శ్రీధర్ బాబు ఆయన తెలుసు. ఏంది ఇది మనకు దాంట్లో మేనిఫెస్టోలో అయినదే కదా పాత్ర, మేనిఫెస్టో క్రియేషన్ లో ఆయన విజన్ ఏందో అక్కడే అర్థం అయిపోయింది మనకు. ఆల్రెడీ మళ్ళీ కంపెనీలు పోతా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక ఐటీ పాలసీ ఉండే, చాలా అద్భుతంగా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ వచ్చినాయి, మంచి గ్రోఅప్ ఉండే, మంచి ఎంప్లాయ్మెంట్ ఉండే, సడన్గా స్టార్ట్ అయినాయి, చెన్నైలకు వెళ్ళిపోతూ ఉన్నాయి కొన్ని కంపెనీస్. ఎట్లా ఉండబోతుంది ఐటీ భవిష్యత్? అయ్యో చాలా బాధ అవుతుంది నాకు. ఇంత ముందుకు లాగి అదే చెప్పిన 50 సంవత్సరాల వెనుకకి వెళ్ళిపోతున్నామేమో అని చెప్పి నా బాధ. ఇంత మన తెలంగాణలో మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామంటే ఐటీ సెక్టర్లో 1 in every 10 people ఇన్ ఇండియా మన తెలంగాణ వాళ్ళకే ఆ జాబ్స్ వచ్చింది ఐటీ సెక్టర్లో కేవలం, రైట్? మరి ఇప్పుడు కొత్త కంపెనీస్ రాకపోతే, మనకి ఎక్కువ రాకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఆ జాబ్స్? మెయింటెనెన్స్ ఇప్పుడు కంపెనీస్ ఉన్న కంపెనీస్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంటే అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది కదా. ఫార్మా సిటీ క్యాన్సిల్ చేస్తామన్నారు కొన్ని రోజులు, ఆ గ్రాండ్ ప్రిక్స్ క్యాన్సిల్ చేయించిండ్రు. కంపెనీస్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ వదిలేసింది, చెన్నైకి వెళ్ళిపోయింది. అట్లా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అవుతూనే ఉంది. ముందు సైన్ చేసిన డీల్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. మళ్ళీ ఎందుకో మీరు ఇది గమనించరా, ముందు సైన్ చేసిన డీల్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మళ్ళీ ఒక 15-20 days తర్వాత పోయి సీఎం మాట్లాడుతున్నారు, మళ్ళీ ఏమంటే దానికే ఇచ్చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది ఈ మధ్యలో? మనం చేసిన పనులు, మనం కష్టపడి తెచ్చుకున్న పనులు వాళ్ళు చేసినట్లు చూపించుకోవడానికి, చిత్రించుకోవడానికి చేస్తున్న పని ఇది. సేమ్ మన నారాయణఖేడ్లో కూడా అదే చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము పెట్టింది ఇచ్చి మా ప్రభుత్వంలోనే వచ్చింది అన్నారు, మళ్ళీ తులం బంగారం ఏదంటే లేదంటున్నారు. వాళ్ళు కొత్తగా ఇచ్చిన అదే కదా. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా నీకు బౌన్స్ అవుతున్నాయి కదండి. అదే ఈ రోజు నేను అదే చదివినాను, కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ కావడం ఏంది అవ్వా? ఏం ప్రభుత్వం అండి ఇది? మేనేజ్మెంట్ ఏంది, అడ్మినిస్ట్రేషన్ ఏంది? ఎట్లా చెప్పు అసలు? నాకు అదే సిగ్గు లేదా అనిపిస్తుంది, సిగ్గు లేదా చెప్పుకోవడానికి అని. ఇలా పద్మశ్రీలే పారపనులు చేసుకుంటారండి. పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళు మొగులే అట్లాంటి వాళ్ళే పారపనులు చేసుకుంటే కనీసం పట్టించుకునే ప్రభుత్వం కాదు ఇది. సరే దాని గురించి ఎంత మాట్లాడుకున్నా మనం ఈ పాలిటిక్స్లో అంతే. అసలు వాటి శ్రేయారెడ్డి ఎట్లా ఈ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తే? ఇక్కడ పాలిటిక్స్ ఇక్కడ చాలా ఇప్పటికే మీకు చాలా వ్యాపకాలు, ప్యాషన్, పోయిటరీ, రైటింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటుంది? ఎట్లా అంటే చెప్పినాను కదా, గో విత్ ద ఫ్లో.
గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో, జస్ట్ లైక్ ఫ్లో విత్ ఇట్. అంతే. మనసుకు ఏది లైక్ డోంట్ సే నో టు యువర్ హార్ట్, గో విత్ ఇట్ అన్నది నాది. సో బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్లీ ఉంటారు కదా, సో బ్రూస్లీది ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ ఫిలాసఫీ. ఆయన ఏమంటారంటే బీ వాటర్ మై ఫ్రెండ్. అంటే వాటర్ అంటే ఏంటి, అది లైక్ ఇట్ కెన్ బి వెరీ హార్ష్, ఇట్ కెన్ ఎన్గల్ఫ్ యూ. ఏ కంటైనర్ కేస్తే ఆ కంటైనర్ షేప్ తీసేసుకుంటుంది, రైట్? సో ఇట్స్ లైక్ షేప్లెస్, ఇట్స్ ఫార్మ్లెస్. యూ నీడ్ టు బీ ఇన్ ద ప్రెజెంట్. ఈ మూమెంట్లో ఉండి ఈ మూమెంట్లో మన నుంచి వచ్చేది మనం చేసుకోవాలి అంతే. అది దట్ ఈస్ ది రైట్. ఎట్లా ఉండబోతుంది? వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్స్? శ్రేయారెడ్డి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? శ్రేయారెడ్డి ఫ్యూచర్ ప్లాన్స్ ఇట్లా అవగాహన అనేది కల్పించాలి, సెల్ఫ్ అవేర్ ప్రజలలో, వాళ్ళ గురించి వాళ్ళకి, ఈ సొసైటీ గురించి వాళ్ళకి అన్న విషయంలో అవగాహన పెంచి కొంచెం పాజిటివ్ షిఫ్ట్, లైక్ మైండ్ సెట్ అనేది కొంచెం పాజిటివ్గా మార్చాలి అన్నది నా ఆలోచన. ఓకే. అండ్ వాళ్ళ సమస్యలపై పోరాడాలి. అట్లా ఒక అవకాశం వస్తే, పాలిటిక్స్లో అవకాశం వస్తే ఎమ్మెల్యే గాను ఇక్కడ, వై నాట్? అంతేనా? అంతే కదా. అవకాశం రావడం అనేది అదొక గొప్ప థింగ్, వరం. అండ్ నేను ఐ వోంట్ సే నో, ఐ విల్ ఆల్వేస్ గో ఫార్వర్డ్. ఆశ అనేది లేదు, కానీ వచ్చింది మాత్రం నేను వదులుకోను. గ్రేట్. ఇప్పటికే చెప్తా ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీలో యంగ్ లీడర్స్ కావాలి లైక్ యూ అని చెప్పేసి, ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు. అంటే అదే అంటున్నానంటే, మనం బేసికల్గా ఏం జరుగుతుందంటే, ఇక్కడ కొంతమందికి అవకాశం లేక, కొంతమంది అవకాశాలు ఉండి, కొంతమంది కనీసం జనాలకు చెప్పలేని పరిస్థితి. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఇప్పుడు ఒక వీడియో తోటి దాదాపు 1 మిలియన్ మంది దాన్ని ఫాలో అయ్యి, నిజమే కదా ఈ అమ్మాయి చెప్పింది అని అక్కడికి వస్తూ ఉంది. బట్ ఒక యంగ్ జనరేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఈ యంగ్ జనరేషన్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ నారాయణ గేట్ నుంచి శ్రేయారెడ్డి, అక్కడి పక్కన నిర్మల్ నుంచి రావాలి, ఇక్కడ నల్గొండ నుంచి రావాలి, వేరియస్ ప్లేస్ నుంచి వస్తేనే కదా కొంచెం రాజకీయాల్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే చూసాం మనం ఈ గవర్నమెంట్ని ఒక 50 ఏళ్ళ కింద నుంచి కూడా చూసినాం, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ ఈసారి సరే మంచికో చెడుకో ప్రభుత్వాలకైతే వచ్చింది. బట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అదే పాలసీ, అదే రొట్ట కొట్టుడు, అదే పాత పద్ధతి, అదే వ్యవహారం, అదే నడుస్తూ ఉంది. అంటే యంగ్ జనరేషన్కు ఈ కాంగ్రెస్ పార్టీకి జనరేషన్కి సంబంధించిన దానికి చాలా గ్యాప్ అయితే కనిపిస్తూ ఉందండి. ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు ఉంటుంది వాళ్ళకి మధ్యలో? ప్రజలతో కనెక్ట్ అవుతలేరు కాబట్టి ఉంటుంది. వాళ్ళు కేవలం పదవిలో ఉండడానికి పని చేస్తున్నారు కాబట్టి ఉంటుంది అంతే. ప్రజల పక్షంకై మనము నాలెడ్జబుల్ పర్సన్ అయితే ఇన్ని హామీలు అయితే ఇవ్వరు. అంతే. అధికారం కోసమే ఏదో ఒక 100 హామీల్లో ఒక 90% వేసి ఒక 10% చేయకపోతే అది సరే వదిలేయచ్చు. ఓకే, ఏ గవర్నమెంట్ అయినా పూర్తిగా చేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఎవరైనా ఏదైనా, రైట్? కానీ 100లో ఒక 5 కూడా చేయకుండా, లైక్ ఇఫ్ యూ నాట్ ఈవెన్ ఏబుల్ టు డూ 5 ఆఫ్ ఇట్, అంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద విజన్ ఆర్ నాలెడ్జ్. అవును కదా. ఏంటి అసలు ఆయనకున్న విజన్ ఏంటి చెప్పండి. మరి విజన్ ఏం లేదంటున్నారు. ఏదో ఒక మనిషికి అయితే ఒక విజన్ అయితే ఉంటుందని అనుకుంటారు. మీ ఈ 4 months ఆఫ్ పరిపాలన చూస్తే రేవంత్ రెడ్డి గారికి ఉన్న విజన్ ఏందని మీరు అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రం? అమ్మేయాలనుకుంటున్నాడు. అంటే చూస్తుంటే అట్లా కనిపిస్తుందా? అంతేగా, అంతే, అమ్మేస్తాడు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు మాట్లాడేది ఎందుకంటే యు ఆర్ ఇన్ఫ్లుయెన్సర్. చాలా మంది ఇది చూస్తారు, చూసిన తర్వాత ఎట్లా అమ్మేస్తారు అని చెప్పేసి కింద కామెంట్ పెడతారు. దానికి ఏమని చెప్పాలి మేము? ఆ తర్వాత మీరు వీడియో చేస్తారు, అది అయిపోతుంది. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంది లోన్ 11,000 crores ఎంతనో, 20,000 దాటేసింది. దేనికి పెట్టిండ్రు? ఇప్పుడు మనకు ఇది రాక, ఏది రాక, రైతు బంధు రాక, రైతు భరోసా రాక, రైతు బీమా అయితే లేదు, క్లారిటీ లేదు, రైట్? పెన్షన్లు సరిగా రాక, దీని త్రూ మన బస్ స్కీమ్ అయితే అమ్మేస్తుంది. లాసెస్ అంటే అమ్మేయడమే. పోనీ ఉత్పత్తి పెంచడానికి, మనకేమైనా ఆదాయం పెంచడానికి చేస్తున్న పనులు, స్కీమ్లు కూడా ఏం లేవు. యూఆర్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ ఇంక్రీజింగ్ ద థింగ్. మరి ఎక్కడ పోతుంది డబ్బు? జేబులకే కదా వెళ్తుంది. ఆయనే అంటున్నాడు కదండి, ఒక సంవత్సరం పాటు నేను కమిషన్లో కక్కుడు తోడకపోతే రుణమాఫీని ఒక ఎడమ చేతుడు ఇసిరేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కరు అన్నాడా డైరెక్ట్గా?
మరి ప్రజలకు రీచ్ అయితే లేదా? ఎందుకు లేచట్లేదు? చాలా మందికి అయితే అవుతుంది. నేను ఒక్కరోజు ఒక సంవత్సరం పాటు నేను కడుపు కట్టుకుంటే మొత్తం రుణమాఫీని ఎడమ చేతితో ఇచ్చేస్తాను 40,000 కోట్లు. అంటే ఒక ఇండికేషనే కదా ఇది. ఎన్నో ఇండికేషన్స్ ఉన్నాయి, మనం అర్థం కాకపోతే ఇంకా మనం పిచ్చోళ్ళం. చెప్పాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు ఏదో ఒక రకంగా లంక విందాలని. చిన్న చిన్న హింట్స్ చాలు ఒక పర్సనాలిటీ ఏందో తెలవడానికి. సో చెప్తూనే అయితే ఉన్నాడు ఆయన టైమ్ అండ్ అగైన్. అంతే, మనం అర్థం చేసుకోవాలి. మోసం చేశానని చెప్పి చెప్పిండు, ఇది లిక్కర్ ఆదాయం ఆయననే పెంచిండు, లిక్కర్లు అంతా పెంచిండు అని చెప్పి చెప్పిండ్రు. మళ్ళీ మన గవర్నమెంట్ మీద నిందలు మోపిండ్రు. అదేందో ఇట్స్ ఏదో నడుస్తుంది, ఏదో ఈ పూటకు వెళ్తే చాలన్నట్ల వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉండదు. రైట్. ఇప్పుడు అంటున్నారు కదా తెలంగాణలో షిండేల కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలో యుద్ధం జరుగుతుంది, నువ్వైతవా నేనైతనా అని చెప్పేసి. నిజమేనా? ఏ షిండే మీన్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీకి తోటి టైపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే దాని మీద ఉంటుంది. దాన్ని షిండే అంటారు. అంటే లైక్ మహారాష్ట్రలో అదే జరిగింది అనమాట. అంటే శివసేన నుంచి వచ్చిన ఆయన తీసుకుపోయి బీజేపీ, అంటే ఇక్కడ బ్యాక్ డోర్ నుంచి బీజేపీ రావడం ప్రయత్నం చేస్తుంది. ఆ బ్యాక్ డోర్ రేవంత్ రెడ్డి తెరుస్తున్నాడు అని చెప్పేసి ఒక టాక్. డెఫినెట్లీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి 4 నెలల్లో మనం ఇప్పటికే చూడొచ్చు ఎన్నిసార్లు బడే బాయ్ మేరా, మీరే మా మోడల్, మీరే మా ఆదర్శం, మీకోసమై మేము పనిచేస్తాం, మోడీకి ఓటేయాలంటే వేయండి తప్పేముంది అనడం, ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇంకా మోడీ గారు అయితే కుమ్మక్కై ఉన్నారు. దట్ ఈస్ లైక్ ఇన్నెవిటబుల్. అది మన కళ్ళలో ఓడుతుంది. ఈ ఎవిడెన్స్ అన్ని చూస్తుంటే అయితే తెలుస్తుంది. అంతెందుకు మన కేసీఆర్ గారిది బస్సు షో ఏం అధికారంతో ఆపిన్ను 2 రోజులు? ఆయనేమో బండకేసి కొట్టు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఆపుతలేరు, ఆయన వల్గర్ లాంగ్వేజ్ కి అయితే ఆపుతలేరు. సన్నాసులు అంటే కేసీఆర్ గారిది ఆపుతారా? అవును. అంటే మీరు చిన్నవాడు కదా, అదే అంటున్నాను. మరి ఎందుకు ఆపుతున్నారు అంటే మాట్లాడుకున్నారు కదా, అక్కడేదో టైఅప్ ఉండి ఈ సంస్థలన్నీ మోడీ గారి చేతిలో పప్పెట్స్ లాగా ఆడుతున్నాయి. అంటే ఎటు చేస్తే అటు వెళ్తున్నాయి. మరి ఈయన అక్కడ వెళ్ళి చెప్పడం, ఈ మోడీ గారు సంస్థలకు వెళ్ళి చెప్పడం, వీళ్ళేమో అటాక్ చేయడం. మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేయండి. ఫస్ట్ వెళ్ళి అసలు ఈ తెలంగాణలో ఎవరైనా అరెస్ట్ కావాలంటే అది రేవంత్ రెడ్డి గారు. అంతే. భాషకు అయితే భాష వాడుకైతే ఫస్ట్ ఆయననే అరెస్ట్ కావాలి. అంతే. అవుతుండా?